సుభాష్ గారు చెప్పండి, బ్యాడ్ బ్రదర్స్లో మీ కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారంట. అలాగే హైదరాబాద్ అభివృద్ధికి మీరు అడ్డం పడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా సీరియస్గా ఘాటైన వ్యాఖ్యలు చేశారు కదా, మీరు ఎట్లా స్పందిస్తారు? అభివృద్ధి అనేది ఫస్ట్ ఎజెండా అండి మాది భారతీయ జనతా పార్టీది. మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పినాం. వికసిత్ భారత్ అనేది దాని మీద ఒక నినాదంతో వెళ్తున్నాం. ముందు మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వికాస్మే ఆప్ పార్టిసిపేట్ హోనా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినారు 11 సంవత్సరాల నుంచి మోదీ ప్రభుత్వం ఏం తీసుకొచ్చినారు చాలా క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 3.5 గంటలు పెట్టినాడు. అందులో బీఆర్ఎస్ను కాంగ్రెస్ను అందరిని పిలిచినారు కానీ ఎవరు రాలేదు. పత్రికా వాళ్ళందరూ మీరు కూడా వచ్చినారు. మళ్ళా సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏం చేసినారు అని చెప్పి అది కూడా చెప్పినారు. ఈ రెండింటికి చెప్పిన తర్వాత డెవలప్మెంట్ అనేది చాలా క్లియర్గా మేము పెడుతున్నాం. ఇప్పుడు అంటే డెవలప్మెంట్ పెడుతున్నాం. బ్యాడ్ బ్రదర్స్ ఎట్లయితారండి? బ్యాడ్ ఎట్లయితాడు అంటే వికాసాన్ని తర్వాత అంటే డెవలప్మెంట్ తీసుకొస్తే బ్యాడా? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారు ఇద్దరు వెరీ క్లోజ్ బడ్డీస్ అన్నాడు. బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు, క్లోజ్ బడ్డీస్ అన్నాడు. ఎందుకంటే గురు శిష్యులు కదా. ఆయన తిట్ల దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ శిష్యుడు కదా. అందరూ మీ పార్ట్నర్ చంద్రబాబు గారు శిష్యుడు అంటారు కదా, కేసీఆర్ శిష్యుడు అంటున్నారు. లేదు శిష్యుడు అంటే మొత్తం అంటే నేర్చుకున్నారు అంతా ఆయన దగ్గరనే కదా. మొత్తం అంటే నేర్చుకున్నారు అంతా ఎట్లా మాట్లాడాలి. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారే, తెలుగుదేశం ఆలోచనలు కాంగ్రెస్ కంటిన్యూ చేసిందన్నారు. అంటే తద్వారా తెలుగుదేశాన్ని అట్రాక్ట్ చేయటమే కదా ఆ లక్ష్యం. ఇప్పుడు ఏదైతే మంచిదేమో చంద్రబాబు దగ్గర నేర్చుకున్నాడు అనుకోండి. ఇది ఉల్టా సీదా మాట్లాడాడు. తర్వాత ఏంటంటే ప్రెస్లో ఏంటంటే వాళ్ళని ఏంటంటే అటాక్ చేసుడు, అపోజిషన్ అటాక్ చేసుడు అనేది రేవంత్ రెడ్డి గారు గురువు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. వాళ్ళు ఇద్దరు ఏంటంటే క్లోజ్ బడ్డీస్. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే ఓటుకు నోటు కేసు ఏమైందని 2015 నుంచి మేమెందుకు రాజీ చేస్తాం? మేము ఎన్నిసార్లు అడిగినా మేము ఓటుకు నోటు కేసు ఏమైందా దాని గురించి అంటే గురు శిష్యులు క్లోజ్ బడ్డీస్ రాత్రి కూర్చొని మాట్లాడుకుంటారు, సెటిల్మెంట్ అవుతారు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్కి పోయిండు. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళంతా అంటే కాంగ్రెస్కి వచ్చింది. వాళ్ళిద్దరు ఏంటంటే క్లోజ్ బడ్డీసా, వాళ్ళిద్దరు ఏంటంటే సెటిల్మెంట్ చేసుకుంటారా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా, ఏం చేస్తారు? మా దగ్గర నుంచి ఎవరు రాలే కదా, మా దగ్గర నుంచి ఎవరు పోలేదు, ఎవరు రాలేదు అన్నట్టు. సో డెవలప్మెంట్ మీద మాట్లాడితే ఇవాళ వేరే అజెండా లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే అజెండా ఏముందో చెప్పండి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఇవాళ ఒక పారాషూట్ అభ్యర్థిని తీసుకొచ్చుడు ఎందుకు, ఎంఐఎం నుంచి తీసుకొచ్చుడు ఎందుకు, తర్వాత అంటే అజరుద్దీన్కు ఇప్పుడు ఏంటంటే మనదంటే మంత్రి పదవి ఇచ్చుడు ఎందుకు? ఇవన్నీ చూస్తుంటే ఏమంటే రేవంత్ రెడ్డి గారికి ఏమైందంటే ఒక 3 సర్వేలు వచ్చినాయండి. ఆ సర్వేలో కంప్లీట్గా నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇట్లా పాజిటివ్ చేసుకుంటేందుకు ఇప్పుడు అటాక్ చేస్తున్నారు అన్నట్టు. మేమేమంటున్నాం, కిషన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడతారు మా అంటే భారతీయ జనతా పార్టీలో ఒకటి వాస్తవం మాట్లాడతారు. ఏమంటారంటే పర్సనల్గా అటాక్ చేయొద్దు, పాలసీస్ మీద అటాక్ చేయాలని చెప్పి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఏంటంటే బ్యాడ్ బ్రదర్స్, తర్వాత వీళ్ళు ఏంటంటే మేము అసలు మాకు ఉన్న బీఆర్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా, మాకు ఏంటంటే కాంగ్రెస్కి ఏమైనా సంబంధం ఉందా, మేము ఎట్లా ఏంటంటే బ్రదర్స్ అవుతాం చెప్పండి? అసలు మాకు రిలేషన్ కాదు కదా. కనీసం ఏంటంటే ఫ్రెండ్షిప్ కూడా లేదు మాకు వాళ్ళతో లేదు, వీళ్ళతో లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అంటే రేవంత్ రెడ్డి ఈజ్ ప్రొటెక్టింగ్ ఏంటంటే బీజేపీ అని చెప్పి. మాకు జాతీయ పార్టీలో మాకేంటంటే మాకున్న ఏకైక అంటే అపోజిషన్ పార్టీ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు. మేము ఎట్లేదంటే ఫ్రెండ్స్ అవుతాం అనండి. ఇది మేము డెవలప్మెంట్ ఎజెండా మీద పోతున్నాం, వీరేమో దాన్ని డివిజివ్ ఎజెండా మీద పోతున్నాడు. ఒక డిసిషన్ సరిగా లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలంటే ఏంటంటే ఏం చేస్తున్నారు చెప్పండి? బీఆర్ఎస్ వాళ్ళు 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అప్పులు మీరే చూస్తున్నారు కదా. నిన్నంటే రేవంత్ రెడ్డి గారు అంత క్లియర్గా చెప్తున్నారు అప్పుల కుప్ప చేస్తున్నారు అని చెప్పి. మరి ఏంటంటే ఇప్పుడు మన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలియదా? పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమన్నాడు, మేము అధికారంలో వచ్చిన తర్వాత మాకు వనరులు సృష్టించే ఒక ఆధారాలు ఉన్నాయి, మాకు ఏంటంటే ప్రక్రియ ఉంది, తీసుకొస్తామని చెప్పి ఇవాళ తీసుకొచ్చి ఏమంటున్నాడు? ఇవాళ లంక బిందెలు అంటున్నాడు, కనీసం అంటే బిందెలు కూడా లేవంటున్నాడు. బిందెలు కూడా లేవంటారు. లంక బిందెలు అనుకుంటున్నాడు. ఇంకో బ్యాడ్ బ్రదర్ కేటీఆర్, మీరేమంటారు? మీరు కూడా బ్యాడ్ బ్రదర్స్లో భాగం అంట కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వచ్చిందండి. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి మంచి అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు పరిపాలిస్తాం, అమలుగానే హామీలు ఇస్తే 6 గ్యారెంటీలు ఇస్తే ఇచ్చిండ్రు. ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన హామీలను అమలుపరిచి ఇన్ని హామీలను మేము అమలుపరిచాం, ఇంత అభివృద్ధి అయిందామని జూబ్లీహిల్స్లో ఇంత అద్భుతంగా మేము అభివృద్ధి చేస్తున్నాం అనే క్రైటీరియా మీద ఎలక్షన్లో పోవాలి. కానీ ఆయన ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈరోజు? ముఖ్యమంత్రి మనందరికీ ముఖ్యమంత్రి బై డిఫాల్ట్. సో ముఖ్యమంత్రి స్థానాన్ని మర్చిపోయి అది మాట్లాడట్లేదు, వ్యక్తిగతంగా దూషణలో పోతున్నాడు. మీ కేటీఆర్ గారు ఏం మాట్లాడారు మీరు బయటలో చూపించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే 2000 పింఛనన్నా 4000 పింఛనన్నా ఇవ్వలేదు.
అదేవిధంగా గురుకులాల పిల్లలు ఆగమవుతున్నారు. అదే మీరు ఏదైతే ఏ స్కీమ్ చూసుకున్నా కూడా ఎక్కడ విద్యార్థులు ఈరోజు ఇవ్వట్లేదు, సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. సో అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. మీరు ఉన్నప్పుడే ఉన్నారు, మరి మేము ఉన్నప్పుడు ఉంటే మీరు 22.5 ఏళ్ళల్లో 2.5 లక్షల కోట్లు అప్పు ఎట్లా తెచ్చిండ్రు? జస్ట్ 22 monthsలో 2.5 lakhs కోట్స్ అప్పు తెచ్చారు కదా. సో నేనేమంటున్నా, అభివృద్ధి మీద చర్చ జరగకుండా ఓన్లీ వ్యక్తిగత చేయలేదు హైదరాబాద్ కని కదా సార్. మేము హైదరాబాద్లో చేస్తేనే కదా సార్ మాకు మొత్తం హైదరాబాద్లో ఉన్న సీట్లను మేము గెలిచినాము, కాంగ్రెస్ గెలవలే కదా. హైదరాబాద్ అనేది పరంపరం ఎక్కడ సార్. ఇప్పుడు ఇన్న వరకు కాళేశ్వరం కమిషన్ అన్నారు, ఇంకో కమిషన్ అన్నారు, కార్ రేస్ కమిషన్ అన్నారు. ఏమైంది సార్? ఏమన్నా తేలిందా? ఏం తేలలే. ఇట్స్ డైవర్షన్ డిక్టేషన్షిప్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అప్పీల్ చేయాలి ప్రజలకు, కానీ ఏం చేసినా మనం అప్పీల్ చేయాలి. అప్పీల్ చేయకుండా డిక్టేషన్షిప్ చేస్తున్నాడు. మీరు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తాం, ఆయన ఇదేనా సార్ పాలిటిక్స్? ఏం జరగాలి? మూడేళ్ళు అధికారంలో ఉన్నారు, 22 నెలలు పరిపాలించారు. మీరు చేసిన పథకాలు చెప్పండి. ఒక హైదరాబాద్లో ఒక మంచి పథకం చెప్పండి. మీరు 2000 నుంచి 4000 పింఛన్లు ఇచ్చిండ్రా? లేదా ఆటో డ్రైవర్లకు ఇస్తున్న 12,500 ఇచ్చిండ్రా? మా అక్క చెల్లెళ్ళకి ఇస్తున్న 2,500 ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? ఏమని అడుగుతారు జూబ్లీహిల్స్ ఓట్లు? ఏమని వేయాలి? లేదా రోడ్లు వేసిర్రా? రాత్రికి 150 కోట్లు అనౌన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ రాగానే ఈ అజరుద్దీన్ 22 నెలల్లో మైనార్టీ అనిపించలేదు సార్ మీకు? మైనార్టీ ఇవ్వాలని సోయి లేదా? సో కేసీఆర్ గారు ఆ రోజు 2 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే మహమ్మద్ అలీ గారు మైనార్టీ. సో నేనేమంటున్నా, మీరు ఓడిపోతారనే సెన్స్తోనే కదా రాత్రికి అజరుద్దీన్ తీసుకొచ్చి మైనార్టీ నుంచి మినిస్టర్ చేసిండ్రు. ఒకటి. రెండోది, ఆ మైనార్టీ మినిస్టర్ కూడా ఉండడో కూడా తెలియదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఆల్రెడీ ఇంకో ముస్లిం అతను ఎగిరిపోయిండు, కోదండరామ్ మీద కత్తి ఏలాడుతుంది. ఈయన ఉండడా తెలియదు. 6 నెలల లోపల లేకపోతే ఈయన కూడా చూసే. ఏమంటున్నా, పాలిటిక్స్ గా జరగాలి. మీరు 22 నెలల్లో చేసిన అభివృద్ధిని జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పండి. మేము 10 ఏళ్లలో ఏం చేసినామో చెప్తున్నాం స్పష్టంగా. అది చర్చ జరగాలి. కానీ పగులుతుంది, కూల్ చేస్తా, మిమ్మల్ని బెదిరిస్తున్నా, మీరు కాలేజీలో సర్టిఫికేట్ లేకపోతే మీ సంగతి చెప్తే ఇదా సార్ ముఖ్యమంత్రి మాట్లాడేది? ఇదా సార్? చరణ్ దగ్గరికి వెళ్దాం సార్. ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో మంత్రులు, ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు మంత్రులు పెట్టినారు కదా. పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి. పొరపాటున కనుక గెలిచిందంటే మళ్ళీ ఏంటంటే 3 సంవత్సరాలు వీళ్ళు ఏంటంటే మన ఏంటంటే ముఖ్యమంత్రి ఉంటాడు, మళ్ళీ మొత్తం దివాళీ తీస్తాడని చెప్పి రెండు ఉన్నాయండి అందులో. ఒకటేమో నల్గొండ బ్యాచ్, ఇంకోటేమో ఏంటంటే మన ఖమ్మం బ్యాచ్ అన్నట్టు. ఎట్లా ఉడగొట్టాలని చెప్పి వీళ్ళంటే మొత్తం ఏంటంటే పథకాలు పెడుతున్నారు. ఎందుకంటే నల్గొండ బ్యాచ్ ఒకటి, ఖమ్మం బ్యాచ్ రెండు ఇంతకు ఏంటంటే గ్రూప్ ఇది కరీంనగర్ బ్యాచ్. సరే, కరీంనగర్ బ్యాచ్ ఏమంటున్నారు అంటే ఆ కరీంనగర్ బ్యాచ్ వల్లనే ఇవాళ ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. పొన్నం ప్రభాకర్ గారు ఏంటంటే హైదరాబాద్ సిటీకి ఏంటంటే ఇన్ఛార్జ్ మంత్రి కదా. ఆయన పాపం ఎక్కడ పోయినా కూడా ఏమంటున్నారు అంటే, మీరు అసలు ఏం చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల డెవలప్మెంట్ ఏంటంటే మోదీ గారి నుంచి ఏంటంటే మొత్తం ఏంటంటే నేర్చుకొని ఈవెన్ మైనారిటీస్ కూడా మోడీ గారి గురించి గ్యాస్ కనెక్షన్స్ కూడా మాకు ఏంటంటే మోదీ గారి ప్రభుత్వం నుంచి వస్తారు. ఫ్రీ ఏంటంటే సిలిండర్స్ కూడా వస్తున్నాయి. ఇవాళ ఏంటంటే మొత్తం ఏంటంటే సన్న బియ్యం ప్రచారాలు చేసుకుంటారండి. ఒకవేళ కనుక మేము ఇప్పుడు అదే అంటే వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు అంటే, అయితే కేసీఆర్ ను లేదా కిషన్ రెడ్డి గారిను లేకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటారు, కానీ సడన్ గా ఇప్పుడు మోడీ గారి గురించి ఇప్పుడు మీరు లేదు ఒకసారి ఫోన్ చేయండి. అక్కడ ఏమంటున్నారంటే వారు అక్కడ పోతే 22 నెలల్లో అంటే మీరు ఏం డెవలప్మెంట్ చేసినారు? ఇంతకుముందు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ఉన్నా కూడా మాకు ఏంటంటే డెవలప్మెంట్ కాలేదు, మోదీ గారి వల్ల ఏంటంటే కనీసం ఇప్పుడన్నా అవుతుంది కదా అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. కార్పొరేషన్ ఎలక్షన్ కూడా గెలిచినాం కదా. ఇప్పుడు ఏంటంటే జూబ్లీహిల్స్ జరుగుతుంది. జూబ్లీహిల్స్ మాట్లాడుతున్నాం.